అందరికీ నమస్కారం. వృషభ రాశి ఇంట్లో 9 ఏళ్లుగా ముసుగేసుకు తిరుగుతున్న శత్రువు దొరికాడు. ఎవరో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. మరి ఇంతకు వృషభ రాశి వారి ఇంట్లో ముసుగు వేసుకు తిరుగుతున్న శత్రువు ఎవరు? వారి వల్ల వృషభ రాశి వారు ఏ విధంగా నష్టపోయారు? మరి ఇప్పుడు వారి నుంచి వారి యొక్క జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రతి రాశి వారికి కూడా వారి యొక్క మిత్ర శత్రు గ్రహాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే మిత్ర గ్రహాలు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే మిత్ర గ్రహాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారో, ఇప్పుడు మనం వృషభ రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ వృషభ రాశి వారి యొక్క మిత్ర గ్రహాలకు సంబంధించిన వ్యక్తులు వృషభ రాశి వారి జీవితంలో వారు ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళడానికి, ఏ విధంగా వారి యొక్క జీవితంలో విజయాలు సాధించాలి అనేటటువంటి ప్రణాళికలతోటి వారిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అదే విధంగా వృషభ రాశి వారు చేపట్టేటటువంటి పనుల్లో తమ యొక్క సాయాన్ని అందిస్తూ ఉంటారు. మాట సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, లేదా పని సాయం కావచ్చు. ఇలా మిత్ర గ్రహాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అయితే శత్రు గ్రహాలకు సంబంధించిన వ్యక్తులని గుర్తించటం చాలా కష్టం. వారు మనతోనే తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వారి ఇంట్లోనే ఈ శత్రు గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండటం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 9 సంవత్సరాలుగా వృషభ రాశి వారితోనే ఉంటూ వారికి ఎనలేని కీడుని తలపెడుతున్నటువంటి ఆ శత్రువు ఎవరో ఇప్పుడు తెలిసిపోయిందనే చెప్పవచ్చు. మరి ఆ శత్రు గ్రహంతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తి వీరికి ఏ విధంగా ఇబ్బందులు కలిగించాడు అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. దానికంటే ముందు ఈ మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ముందు మనం గ్రహస్థితులు చూసుకున్నట్లయితే, ఇక ఈ వృషభ రాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం. మార్చి మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక గ్రహస్థితులను చూస్తే, సూర్యుడు మీ చంద్రుని రాశి నుండి 4వ ఇంటి అధిపతి సూర్యుడు శుక్రవారం 14/3/2025 నాడు వృషభ రాశి నుంచి 11వ ఇంటికి అయినటువంటి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు 2వ మరియు 5వ గృహాలకు అధిపతి అయిన బుధుడు ఈ నెలంతా కూడా 11వ గృహమైన మీనరాశిలో తన సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు 6వ గృహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో కూడా తన సంచారాన్ని మీనరాశిలో కొనసాగించడం జరుగుతుంది. కుజుడు 7వ మరియు 12వ గృహానికి అధిపతి అయిన కుజుడు మీ 2వ గృహానికి అధిపతి అయినటువంటి మిథున రాశిలో ఉంటాడు. ఈ నెలంతా కూడా అదే ఇంట్లో కొనసాగుతాడు. బృహస్పతి 8వ మరియు 11వ గృహాలకు అధిపతి మీ 1వ గృహం లగ్నంలో వృషభ రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తూ వ్యక్తిగత వృద్ధి మరియు పరివర్తనను తీసుకొస్తాడు. ఇక శని 9వ మరియు 10వ గృహాలకు అధిపతి 29/3/2025 శనివారం తన సంచారాన్ని కుంభం నుండి, అంటే 10వ గృహం నుండి 11వ గృహమైన మీన రాశిలోకి మార్చటం జరుగుతుంది. రాహుకేతువుల విషయానికి వస్తే, రాహువు ఈ నెలంతా కూడా మీ 11వ గృహంలో, అంటే మీన రాశిలో ఉంటాడు. కేతువు మీ 5వ గృహంలో కన్యా రాశిలో ఉంటాడు. మరి ఇవి మీ యొక్క గ్రహ గోచారాలు. అయితే ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంది అని చూస్తే, మీకు కెరియర్ పరంగా మీ పనిలో విజయాన్ని చూసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ వారీగా మంచి విజయం మరియు ప్రశంసల్ని కూడా మీరు పొందబోతున్నారు. మీ కెరియర్ లో కొంత స్థానం లేదా మెరుగుదల ఉంటుంది. మీ మేనేజర్ లేదా ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు కూడా లభించటంతో మీరు విజయాల తీరం ఈజీగా చేరుకుంటారని చెప్పవచ్చు. ఇక రాబోయే నెలలో పరిచయాలు పెద్దగా ఉపయోగపడవు. అందువల్ల క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి మీ సొంత సామర్థ్యంపై ప్రధానంగా ఆధారపడడం మంచిది. ప్రయాణం కూడా ఆశించిన లాభాలను తీసుకురావడంలో విఫలమవుతుంది. అయితే ఉత్తరం వైపు వెళ్లడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మాసం సాధారణంగా ఉండడంతో పాటు ఎక్కువ డబ్బు ఖర్చు కూడా ఉంటుంది. మంచి ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చు కారణంగా మీరు డబ్బు ఆదా చేయలేరు. మీ సంబంధంలో సమస్యకు దారితీసే విధంగా ఎటువంటి వాగ్దానాలు మీరు చేయకండి.
ఇక కుటుంబపరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో కుటుంబ జీవితం సాధారణంగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలోని మహిళా సభ్యులతో మీ సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. మీరు దాన్ని గుర్తించినప్పుడల్లా వ్యూహాత్మకంగా ఉండడం మరియు మీ నైపుణ్యాలను ఉపయోగించి ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నించడం, పెరుగుతున్న ఖర్చులు మరిన్ని సమస్యలను సృష్టించడం జరుగుతాయి. సో జాగ్రత్తగా ఉండండి కుటుంబ విషయంలో. వ్యాపార పరంగా చూసుకుంటే వృద్ధి ఉంటుంది, కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి. కొత్త వ్యాపారం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ 2 వారాలు ఆగి 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ చేయటం మంచిది. ఈ నెల 2వ భాగంలో వ్యాపారం పెరగడం ప్రారంభమవుతుంది మరియు ఆర్థిక వృద్ధి కూడా సూచించబడుతోంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది, కానీ రుమాటిజం వంటి దీర్ఘకాలిక రుగ్మతలు, అధిక గాలి వంటి ఫిర్యాదులతో బాధపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నెల 2వ సగం నుండి ఆరోగ్యం మెరుగుపడడం, అదే విధంగా చివరి వారంలో 11వ ఇంటికి వచ్చే శని సంచారం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకి చూసుకున్నట్లయితే కనుక బలహీనతపై సంచారం చేయటం వల్ల బుధుడు గందరగోళం మరియు ఏకాగ్రత లోపానికి కారకుడవుతాడు. కాబట్టి విద్యార్థులు పరీక్షలు రాసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా నవగ్రహాలయంలో బుధ పూజ చేయండి. ఈ నెల 2వ భాగంలో సూర్య సంచారం విద్యపై మంచి ఏకాగ్రతను కలిగి ఉండటానికి మరియు పరీక్షలలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మార్చి మాసం ఈ విధంగా ఉంటే వారి ఇంట్లో 9 ఏళ్లుగా ముసుగేసుకు తిరుగుతున్న శత్రువు ఎవరు అంటే ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో వారితో పాటే ఉంటున్నటువంటి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి నెత్తి మీద శని కూర్చుని ఉండడం వల్ల, శని సంచారం యొక్క ప్రభావం వారిపై ఎక్కువగా ఉండటం వల్ల ఈ వృషభ రాశి వారి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారే ఈ వృషభ రాశి వారిని ప్రతి విషయంలో వెనక్కి లాగుతూ ఉంటారు. వీళ్ళు తలపెట్టే ప్రతి పనిని కూడా అడ్డంకి కొట్టి ఆపుతూ ఉంటారు. ఇంకేముంది, నువ్వు చేయాల్సిన పని లేదు, అంతా నేను చూసుకుంటాను అలాంటి మాటలు చెప్తూ జరగాల్సిన పనిని ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ, రావాల్సిన డబ్బు విషయంలో కూడా వీరికి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ వీరిని తప్పుదో పట్టిస్తారు. అయితే అది వాళ్ళ తప్పు కాదు, వారి నెత్తి మీద శని ఉండడం వల్ల, శని సంచార కారణంగా చెడు ఆలోచనలు అలాగే చెడు పనులు చేయటం అనేది వీరికి అలవాటైపోతుంది. దానివల్ల ఈ వృషభ రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో 9 ఏళ్లుగా మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ శత్రువు దొరికారు కాబట్టి వాళ్ళకి చక్కగా సోమవారం రోజున మరియు శనివారం రోజున శివాలయానికి వెళ్ళండి. అక్కడ శనివారం రోజున నవగ్రహారాధన చేసి శనికి తైలాభిషేకాన్ని చేస్తూ ఉండండి. ఇలా చేయటం ద్వారా చక్కగా మీకు శని దోషం పోవడంతో పాటు మీ ఆలోచన విధానము తీరు మారుతుంది. తద్వారా వృషభ రాశి వారి మీద మీరు ఎటువంటి గ్రడ్జ్ పెట్టుకోకుండా మంచి సలహాలతో ముందుకు తీసుకెళ్తారు. శుభం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.